అంతిమ విజయంలో రెండో భాగంలో ఏం జరిగిందో చూద్దామా. అన్నయ్య తమ్ముడిని ఇంటి నుంచి గెంటేశాక చేసేదేం లేక తమ్ముడు భార్యను తీసుకుని పొలం దగ్గర చిన్న పాక వేసుకుని ఉంటున్నాడు. పొలంలో కూరగాయలు పండిద్దామని భార్యాభర్తలు పగలనక రాత్రనక కష్టపడి ఊరి చివర ఉన్న చెరువు నుంచి కావిళ్లతో నీటిని తీసుకువచ్చి పొలంలో కూరగాయలు పండించసాగారు. వారి కష్టాన్ని చూసి భూదేవికి చాలా జాలి వేసింది. ఎలాగైనా తమ్ముడికి సహాయం చేయాలనుకుంది. తమ్ముడు పండించిన గుమ్మడికాయల్లో ఉన్న గింజలను తీసివేసి బంగారు నాణ్యాలు ఉంచింది. మరుసటి రోజు అన్నగారు తమ్ముడి దగ్గరికి వచ్చి, తమ్ముడు, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, ఒక గుమ్మడికాయ ఇవ్వవా, పులుసు పెట్టాలి అని అడిగాడు. మరి తమ్ముడు అన్నగారికి గుమ్మడికాయ ఇచ్చాడా, లేదా అన్నగారు చేసిన మోసాన్ని గుర్తుపెట్టుకుని ఇవ్వలేదా? రేపు చూద్దామే.